లెక్క తీసి చెప్పానండి. ఇక మన ఏది ఎంసెట్లు ఇప్పుడు వాటి ప్లేస్లో వచ్చినటువంటి నీట్లు, బోట్లు. ఎంసెట్ మన చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు నడుపుకున్నాం. వాటితో ప్రైవేట్ విద్యాసంస్థలు, కార్పొరేట్ విద్యాసంస్థలు పెంచి పోషించాం. వాటి పర్యవసానం ఏమైపోయింది? ఇదివరకటి రోజుల్లో గవర్నమెంట్ స్కూల్లో సీట్ రావడం, గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావడం గొప్పది. ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలో సీటు సంపాదించుకోవడం అనేటటువంటిది, లేకపోతే మనం పనికిరాం అనేటటువంటి స్టేజీలోకి మన మైండ్ సెట్లను మార్చారు. బ్రిటిష్ వాడు ఎట్లయితే మనం ఇంగ్లీష్ చదవకపోతే ఎందుకు పనికిరారని మార్చారో అట్లాగా మార్చుకొచ్చారు. దీని పర్యవసానం ఏమైంది? వాళ్ళ మనం రాత్రి పగలు ఇదివరకటి రోజుల్లో 1000 రూపాయలు సంపాదించి దర్జాగా బతకచ్చు, 2000 సంపాదిస్తే దర్జాగా బతకచ్చు. మన తల్లిదండ్రులు ఎంతెంత సంపాదించారు? లక్షలు ఏమైనా సంపాదించారు. ఇవాళ లక్షలు సంపాదిస్తున్నా సరే దిక్కుమొక్కులేదు. ఎందుకని? కార్పొరేట్ వైద్యం, కార్పొరేట్ విద్య. వీటి వల్ల ఏమైపోయింది? నువ్వు ఎంత తీసుకురా పోయి వాళ్ళకే, నీ సొంతానికి ఏం మిగలట్లే. ఇక్కడ ఫైనల్గా ఆస్తులు వాడు సంపాదించుకున్నాడు. కార్పొరేట్ విద్యా సంస్థడు, కార్పొరేట్ ఆసుపత్రుడు. వాటి కోసం మనం ఏం చేస్తున్నాం? ఆస్తులు తగలేసి అమ్ముకుంటున్నాం. అయినా సిగ్గులేదు ఈ ప్రభుత్వాలకి. వాళ్ళకి బానిసత్వం చేస్తా, మన వ్యవస్థల్ని సర్వనాశనం చేస్తా, మనం పనికిరాం అంటారు. పనికిరాని సన్నాసులు ఎందుకు పరిపాలించడం? రాష్ట్రాలని, దేశాలని పరిపాలించాలనుకున్నప్పుడు నీకు చేత కాదు, ప్రైవేటే కరెక్ట్, కార్పొరేటే కరెక్ట్ అనుకున్నప్పుడు మానేయండి. వీళ్ళందరూ రాజకీయాలు మానేసి వెళ్ళిపోమనండి. కొంపలో కార్పొరేట్ వాళ్ళు వచ్చి నడుపుకుంటారు. వీళ్ళెందుకు ఇంకా మనకి రాజకీయాలు చేయడం? అనవసరం కదా.